లూకాసు వార్త 9వ అధ్యాయము 62వ వాక్యం. నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను. హల్లెలూయా. ఇడికి చెబుదామా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తుల వారు ఆయన సేవా దినాల్లో పరమ తండ్రిని గూర్చినటువంటి అద్భుతమైన విషయాలు, లోతైన మర్మాలు తెలియజేస్తున్నటువంటి దినాల్లో కొంతమంది వ్యక్తులు యేసయ్యను వెంబడించాలని యేసయ్యతో కూడా వస్తాడు. వచ్చిన తర్వాత తాను చెప్పినటువంటి మాట చూడండి. ఎక్కడ చదువుతారు? 59 చదవండి. 59 పైన 59 వచనం. మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసెను. అందుకు యేసయ్య అంటున్నాడు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వానితో చెప్పెను. మరి ఒకడు నీ వెంట వచ్చేదను, కానీ నా ఇంట వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా యేసు ఏం చెప్పాడు? నాగిటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడు ఎవ్వడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని అక్కడ ఉన్నటువంటి వారితో అందరితో ఆ మాట చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుని ప్రజలారా, జాగ్రత్తగా గమనించండి. మనం ఉన్నటువంటి ఈ దినాలు దుర్దినాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. మనం బ్రతుకుతున్నటువంటి ఈ రోజులు అపాయకరమైన దినాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. యేసుక్రీస్తులు వారు చెప్పినటువంటి మాట ఏంది? వెనుక తట్టు చూచువాడు ఎవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. ఈ దినాల్లో అండి కొత్తగా దేవుణ్ణి నమ్ముకుంటున్నారు, దేవుణ్ణి అంగీకరిస్తున్నారు. 1 సంవత్సరమో లేకపోతే 1 నెల 2 నెలల్లో దేవునితో నడుస్తున్నారు. కానీ వారికి కలిగినటువంటి శోధనల వల్ల, వారికి కలిగినటువంటి కష్టాల వల్ల ఏమైపోతున్నారు? మరలా వెనుక తట్టు తిరిగి చూస్తున్నారు. బాగా ఆలోచన చేయండి. మందిరము నిండా జనములతో నింపబడినటువంటి మందిరాలు ఇప్పుడు ఎక్కువ మందిరాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. అంతదాకెందుకు? మన మందిరంలోనే చూడండి, స్వస్థత పొందుకొని దేవుని దగ్గర నుండి మేలు పొందుకున్నటువంటి వ్యక్తులందరూ ఈ మందిరంలో ఉంటే ఈ మందిరం పట్టదు. వాళ్ళు కానీ ఉండుంటే ఈ మందిరం పట్టుండేది కాదు. ఏం మధు అన్న, ఆ గోడ తీసేసి మళ్ళీ కొంచెం మందిరాన్ని పొడిగించి ఉండాల్సింది. చాలామంది వెనుతిరిగి వెళ్ళిపోయారు. వాళ్ళు వెనుతిరిగి వెళ్ళడానికి గల కారణాలు చాలానే ఉండొచ్చు. మరి దేవుని బిడ్డలారా, దేవుడు వెనుతిరిగి వెళ్ళాలనుకున్న వారితో చెప్పినటువంటి మాట చూడండి. ఏమన్నాడు? నాగిటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడో. మనం దేవుని సన్నిధిలో, దేవుని పరిచర్యలో ముందుకి కొనసాగిపోతున్నప్పుడు, దేవుని యొక్క కాడి, ఆయన పరిచర్యతో కూడినటువంటి సేవా కాడి మన భుజానెత్తుకొని ముందుకి కొనసాగిపోతున్నప్పుడు, మనల్ని వెంబడిస్తున్నటువంటి శోధనలు, మనల్ని తరుగుతున్నటువంటి శోధనల వైపు మనం వెనుతిరిగి చూడకూడదు. హల్లెలూయా. మనకెన్నో ఇబ్బందులు ఉండొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇబ్బంది ఉంటుంది. మనందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, శోధనలు ఉంటాయి. అటని చెప్పి మనం కానీ వెనుక తట్టు తిరిగి చూస్తే దేవుని రాజ్యానికి పాత్రులు కామని దేవుడు చెప్తున్నాడు. దేవుని ప్రజలారా, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డలే వెనుక తట్టు తిరిగి చూడడానికి గల కారణాలు ఒక్కొక్కటి మీరు చెప్తారా? మీకు వాక్యం బాగా తెలుసు, నాకంటే మీకు బాగా తెలుసు వాక్యం. మిమ్మల్ని ఒక్కొక్కరిని కదిలిస్తే ఒక్కొక్క జవాబు మీరు మంచిగా చెప్తారు.
అర్థమవుతుంది? నేనేం చెప్పాను? మనుషులు దేవుడిని నమ్ముకున్న తర్వాత మరలా వెనుక తట్టు తిరిగి చూడడానికి గల కారణాలు ఒక్కొక్కటి చెప్పండి. మొదటి జాను అని చెప్తాడు. ఎందుకు వెళ్ళిపోతున్నారు జాను అన్న వెనక్కి? త్రాగుడు వదులుకోలేక, అవి వదులుకోలేక వెళ్ళిపోతున్నారు. వెనక తట్టు అంటే వెనకున్న బీడీ కట్టను చూసి, వెనకున్న మందుని చూసి అదే కావాలి వెనక తిరుక్కొని వెళ్ళిపోతున్నారు. సమయాలన్నా ఎందువల్ల వెళ్ళిపోతున్నారు? యేసయ్యని నమ్ముకుంటే ఎక్కువ కష్టాలు. నిజమే, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందుని బట్టి ఏం చేస్తున్నారు? 1 వారం 2 వారాలు వచ్చి మళ్ళీ వెనుదిరిగి వెళ్ళిపోతున్నారు. తర్వాత కరుణాకరన్న చెప్పుడు మాటలు వినడం. జనవన్న చెప్పుడు మాటలు. మీరు దేవుడిని నమ్ముకున్నారు కదా, నమ్ముకున్న తర్వాత మీకు కష్టం తొలిగిపోయింది, మీకు ఆరోగ్యం వచ్చింది, మళ్ళీ ఎందుకు ఆయన కాడ పోవడం అని ఇతరులు చెప్పిన తర్వాత ఆ మాటలు విని వెనుక తట్టు చూచి తిరిగి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత మధు అన్న ఎందువల్ల వెనుక తిరిగి వెళ్ళిపోతున్నారు? రారా ఎంజాయ్ చేద్దాం అంటే అపవాది మాటలకు లోబడిపోతారు. తర్వాత మా నీ పేరేం పేరమ్మా? ఎందువల్ల వెనుక తిరిగి వెళ్ళిపోతున్నారు దేవుడిని నమ్ముకొని కూడా? చెప్పమ్మా. అది కాదా, దేవుడిని నమ్ముకుంటే సినిమాలు సీరియల్ చూడలేవని. తర్వాత ఒక్కొక్కరు గ్రేషమ్మ ఎందువల్ల వెళ్ళిపోతున్నారమ్మా వెనక్కి? ఆలోచన చేద్దాం. దేవుని సన్నిధిలో మాట్లాడుకుంటూ దేవుని వాక్యాన్ని ఒకరికొకరు సంభాషణ చేసుకుందాం. ఎందువల్ల వెళ్ళిపోతున్నారు ఆలోచన చేయండి. మెరిసేమ చెప్తుంది ఎందువల్ల వెళ్ళిపోతున్నారమ్మా? లోకాశలు వదులుకోలేక తిరిగి వెళ్ళిపోతున్నారు. తర్వాత నయోమి యొక్క వెంటనే త్వరగా సమయంలో అబ్బా నేను అందుకే ఒక్కొక్కరి చేత మాట్లాడిస్తా వస్తున్నా. మీరు మామూలు కాదు ఏమక్క, అసలు నాకంటే మీకు వాక్యం బాగా తెలుసు. ఒక్కొక్కరు అద్భుతమైన విషయాలు బయట పెడుతున్నారు. ఎందుక పండగలు అవి చేసుకోలేమని. అమ్మ మీరు చెప్పండి అమ్మా, ఎందువల్ల వెళ్ళిపోతున్నారు యేసయ్యని వదిలేసి దేవుడిని నమ్ముకుని కూడా? చెప్పమ్మా, మీరు చెప్పండి. అదే లోకమే శాశ్వతం అనుకొని లోకంలో కలిసిపోతున్నారు. త్వరగా చెప్తారా? లుదియమ్మ చెప్తుంది. లుదియమ్మ ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నారు యేసయ్యని వదిలేసి? మాకు యేసయ్య బల్లేదయ్యా, యేసు ప్రభువే బల్లేదు మాకని ఎందుకు వెళ్ళిపోతున్నారు వెనక్కి? స్వరూప పాపమును విడిచిపెట్టలేక వెనుతిరిగి వెళ్ళిపోతున్నారు. ఆశీర్వాదమ్మా లేట్ చేసి వెళ్ళిపోతూ ఉంటాయి నేను దాటి. సునీతమ్మ చెప్తుంది వాళ్ళ మనసు స్థిరత్వం లేక వెనుతిరిగి వెళ్ళిపోతున్నారు. నువ్వు చెప్పు రూతమ్మ. అవన్నీ వదులుకోలేక అవన్నీ వదిలేసి వెనుతిరిగి వెళ్ళిపోతున్నారు. ఈ విషయాలు మనం ఆలోచన చేసి ఎంత బాధగా ఉంటుందంటే హృదయంలో. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక మంచి విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ఇక్కడ మనకు ఈ అంత్య దినాల్లో, ఈ కడవరి దినాల్లో కావలసినటువంటి వర్తమానాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నా కుమారుడా, నా కుమార్తె నా వైపే చూడు, నా వైపే చూడు అని అక్కడ ఉన్నటువంటి వారితో చెప్పిన తర్వాత వాళ్ళు ఏమన్నారు? మృతుడైనటువంటి తన తండ్రి వైపు చూశారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఇంటికాడ ఉన్నటువంటి బంధువుల వైపు, వాళ్ళ బిడ్డల వైపు చూసి, అయ్యా మేము మళ్ళీ వస్తామనే పదాన్ని తీసుకొచ్చారు, కానీ వాళ్ళు రారని దేవుడికి తెలుసు. హల్లెలూయా.
ఎందుకంటే ఆయన హృదయాంతరం ఎరిగినటువంటి గొప్ప దేవుడు ఆయన. అందుకే అన్నాడు, నాగిటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూడొద్దు, పరలోక రాజ్యానికి పాత్రులు కారు అని చెప్పిన తర్వాత కూడా వెళ్ళిపోయారు వాళ్ళు. తర్వాత కూడా వెళ్ళిపోయారండి. ఈ విధంగా ఒక్కొక్క విషయాన్ని మీకు తెలియజేస్తా వస్తాను. జాగ్రత్తగా ఆ వాక్యాలు తీస్తా చదువుతారండి. దేవుని దగ్గరకు వచ్చి వెనుతిరిగి వెళ్ళిన వారిని ఒక్కొక్కరిని మీకు జ్ఞాపకం చేస్తూ వస్తాను. అంత మట్టుకే కాకుండా వెనుతీయకుండా దేవునితో నడిచిన వారిని కూడా ఈరోజు మీకు తెలియజేయబోతున్నాను. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వాక్యం చదువుతారా? అదేమా, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి క్రేస్కే గలతీయకును వెళ్ళిరి. ఎక్కడ పౌలు గారు చెప్తున్నటువంటి మాట చూడండి, తిమోతితో చెప్తున్నాడు. ఏమంటున్నాడు? దేమ ఇహలోకమును స్నేహించి ఏం చేశాడంట? పౌలు గారిని విడిచి వెళ్ళిపోయాడు. సేవకుడిని, దేవుని సన్నిధిని విడిచి వెళ్ళిపోయాడంటే ఎవరిని విడిచినట్టు? దేవుణ్ణి విడిచి వెళ్ళిపోయినట్టు. జాగ్రత్తగా వినండి. మనం ఉన్నటువంటి దినాలు చాలా భయంకరమైన దినాలు. అపవాది క్రియలు, అపవాది తంత్రాలు గ్రహించాలంటే అది మన వల్ల కాదు. అపవాది కుయుక్తిపరుడు. ఏ వ్యక్తి అయినా దేవుని సన్నిధిలో బలంగా ఆరాధన చేస్తున్నాడు అనుకోండి, బలంగా ప్రార్థన పరుడుగా మందిరంలో ఉన్నాడు అనుకో, వాడిని ఎలాగా నా తట్టు తిప్పుకోవాలన్న ప్లాన్లు లేస్తుంటాడు పక్కన. బాగా హృదయాన్ని చూస్తుంటాడు. ఇతని బలహీనత ఏంది? ఇతని హృదయంలో ఇతనికి ఉన్నటువంటి బలహీనత ఏంది? దేవుణ్ణి నమ్ముకోకముందు ఇతడు దేనికి ఎక్కువగా ఆకర్షితుడయ్యాడని బాగా గమనిస్తుంది. బాగా చూసి ఏం చేస్తుంది చెప్పండి? దాన్నే చూపిస్తుంది. మనం నమ్ముకున్న దేవుడు ఆషామాష దేవుడు కదా, ఆయన గొప్ప దేవుడు. ఆయన గురించి తలుసుకుంటేనే ఒళ్ళు చలదరిస్తుందండి. భూమిని ఆకాశమును సృష్టించిన దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. ఆయన సత్యమైన దేవుడు. ఆయన సత్యమైన దేవుడిని ఎలా రుజువుపరచబడుతుందండి? ఇదిగో మనం పట్టుకొని ఉన్న పరిశుద్ధ గ్రంథం. మీకు తెలుసా, రాయబడినటువంటి ఈ భూమి మీద రాయబడినటువంటి గ్రంథాలన్నిటికంటే గొప్ప గ్రంథం ఏదైనా ఉందంటే ఇదే. మీకు తెలుసా, ఈ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి పట్టణము, ప్రతి దేశము ఇప్పటికీ ఉంది. ఈ గ్రంథంలో రాయబడినటువంటి కల్పిత కథలు కాదు, ఇవి జరిగినట్టు ఉన్నాయి. ఇజ్రాయేల్ దేశము కానివ్వండి, ఈ ఫిలిప్పు పట్టణము కానీ, ఇవన్నీ కూడా ఈ ప్రపంచంలో ఉన్నాయి. ఇది సత్యం. ఇది మనం ఆలోచన చేసేవారుగా ఉండాలి. మన దేవుడు పరిశుద్ధుడు. ఒకసారి ఆయన గురించి మనసు పెట్టి ఆలోచన చేయండి. పూర్తిగా మన మనస్సు పెట్టి ఆయన గురించి ఆలోచన చేస్తే వెనుతట్టు తిరిగి చూడాలన్న ఆలోచనే రాదు. హల్లెలూయా. ఎవరి గురించి చదువుకున్నాం? దేమా ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడంట. ఈ పాస్టర్తో కూడా తిరిగితే మనం సంపాదించుకోవాలన్నా సంపద మనం సంపాదించుకోవాలి. నేను 2 అంతస్తుల బిల్డింగ్ కట్టాలనుకున్నా, ఈ పాస్టర్తో కూడా కానీ వెళ్తే కట్టలేము. ఈ పాస్టరా ఏదైనా ప్రార్థన జరిగితే చాలు, హలో నాయనా ఎక్కడున్నావు నాయనా, ప్రార్థన పిలుస్తా. ఆ రోజు 2000 రూపాయలు కూలిపోయా. బాగా ఆలోచన చేసి ఈ దేమ ఇంకా ఏమనుకున్నాడు? లోక ఆశలు, లోకమును స్నేహించాడు. కొంతమంది వ్యక్తులను స్నేహించాడు. వాళ్ళు తాగుతూ తందనాలాడుతూ ఎంజాయ్ చేస్తున్నప్పుడు చూశాడు, ఏందబ్బా వీళ్ళు బ్రతికిలా ఉంది. ఈ పౌలు గారితో కూడా తిరుగుతుంటే హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించేదామని పాట వేసుకుంటున్నాడు. నా ఫ్రెండ్స్ చూడు, ఎన్టీ రామారావు పాట, చిరంజీవి పాట ఎంత బాగుండాయో చూస్తున్నాడు. ఒక పక్క పౌలు, దేమా రాదేమా ఏమక్కడున్నా, అయ్యా వస్తున్నానయ్యా. మళ్ళీ పౌలు గారితో కూడా కొంచెం దూరం నడుస్తున్నాడు. మళ్ళీ ఇంకో వైపు చూస్తున్నాడు. ఏ వైపు? తాగుతున్నారు ఒక పక్క. ఎక్కడ? బ్యాండీ షాప్ కాడ. పౌలు గారితో కూడా నడుస్తా బాత చూస్తున్నాడు. ఇదే తన జీవితంలో జరిగింది. బా ఏందిరా ఎంజాయ్, ఏం తాగుతున్నారు ఇలా. ఏ దేమా రా, వస్తున్నానయ్యా. మళ్ళీ కొంచెం దూరం పోయిన తర్వాత సినిమా హాల్ కనిపించి దాని జాయిలు చూస్తారు. ఒరే
మళ్ళీ పెద్ద అయిన పౌలు గారు ఏం చేస్తున్నాడు? దేమా ఏమి రా అచ్చ, ఈయనతో కూడా వెళ్ళకూడదని చెప్పి ఏం చేశాడు? పౌలు గారిని విడిచిపెట్టేశాడు. ఈ లోహమును స్నేహించి వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయాడండి పౌలు గారిని. ఇప్పుడు దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుల వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతే సమాధానమును విడిచిపెట్టి వెళ్ళినట్లే. యేసుక్రీస్తుల వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతే జీవమును, ఆయన మన మీద చూపుతున్నటువంటి ప్రేమను విడిచిపెట్టి వెళ్ళినట్లే. యేసుక్రీస్తుల వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు దేమా. ఏమన్నా సుఖంగా బతికాడంటే బతకలేకపోయాడు. ఎక్కడైనా క్షేమంగా మనం ఉంటాము అంటే ఎక్కడ? యేసయ్య దగ్గరే. హల్లెలూయా. మొదటి వ్యక్తి ఎవరు? వెనుతిరిగి చూసిన వ్యక్తి దేమా. రెండో వ్యక్తి చూస్తారా? ఎక్కడ చదువుతారు? ఆదికాండం 19:26 వచనం చదవండి. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూసి ఏమైపోయిందంట? మనకు తెలిసినటువంటి వాక్యమే కదా. ఏమైపోయింది చెప్పండి? లోతు భార్య ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. దేవుడు ఏం చెప్పాడు? వెనుతిరిగి చూడొద్దు. ఏం చెప్పాడు యేసయ్య? మీరు నశించిపోకుండానట్లు వెనుతిరిగి చూడొద్దు అని చెప్పాడు. కానీ లోతు భార్య వినలా. ఏం చేసింది జాను అన్న లోతు భార్య? దేవుడు చెప్పిన మాటకు లోబడ్డదా? ఏం చేసింది? వెనుతిరిగి చూసింది. దేవుడు చెప్పిన మాటకు లోబడలేదు, వెనుతిరిగి చూసింది. దేవుడే అని చెప్పాడు, వెనుతిరిగి చూస్తే నశించిపోతావు అని చెప్పాడు. కానీ లోతు భార్య చేసిన పని ఏంది? వెనుతిరిగి చూసింది. తర్వాత ఏమైపోయింది? నశించిపోయింది, ఉప్పు స్తంభం అయిపోయిందండి. మన జీవితాల్లో మనం బ్రతుకుతున్నటువంటి బ్రతుకులో ఎన్నో వెనకొండొచ్చు, మన వెనకొండొచ్చు. మన ముందు దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. మన వెనకలు ఏముండాయి చెప్పండి? లోక ఆశలు, శ్రమలు, శోధనలు, కష్టాలు ఉన్నాయి మన వెనకల. మన ముందు ఎవరున్నారు? జయించిన, లోకమును జయించిన యేసుక్రీస్తుల వారు నిలబడి ఉన్నారు. హల్లెలూయా. ఆయన నిలబడి అంటున్నాడు, మీరు ముందుకు రండి, వెనుతిరిగి చూడొద్దు అంటుంటే లోతు భార్య చేసిన పని ఏంది? వెనుతిరిగి చూసి ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఈ దినాల్లో కూడా ఎక్కువ మంది అలాగే అవుతున్నారండి. వెనుతిరిగి చూడడం వల్ల రాతి బండల్లాగా నిలబడిపోతున్నారు, ఉప్పు స్తంభాల్లాగా నిలబడిపోతున్నారు, నశించిపోతున్నట్టు వ్యక్తుల్లాగా నిలబడిపోతున్నారు. దేవుడు వారిని చూసి దుఃఖిస్తున్నారు. అయ్యో నా బిడ్డలారా, నా బిడ్డలారా, ఎందుకు మీరు వెనుతిరిగి చూస్తారు? రూతు, ఓర్ప, వీళ్ళలో ఎవరు వెనుతిరిగి చూశారు చెప్పండి? ఎవరు చూశారు? ఓర్ప. రూతు వెనుతిరిగి చూసిందా? చూడలేదు. తన హత్తను హత్తుకొని, అత్తమ్మా నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నా దేశము, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు ఎక్కడ పాతి పెట్టబడతావో అక్కడే నేను పాతి పెట్టబడతాను. ఈ రూతమ్మ అనుకుంది, ఏమనుకుంది? అత్తమ్మతో కూడా వెళ్ళాలి, ఆమెతో వెళ్తున్నప్పుడు నాకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఆమెకి ఎన్ని కష్టాలు వచ్చినా ఆమెతో కూడా జీవించాలి. ఎందుకంటే ఆమె నమ్ముకున్న దేవుడు జీవము కలిగిన దేవుడు. హల్లెలూయా. ఆయన గొప్ప దేవుడు, తోడుగా నీడగా నిలబడేటువంటి దేవుడిని గ్రహించిన రూతు ఏం చేసింది? వెనుతిరిగి చూడకుండా అత్తమ్మతో కూడా తన ప్రయాణాన్ని కొనసాగించింది. కానీ ఓర్ప ఏం చేసింది? వెనుతిరిగి చూసింది. ఈ విధంగా మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తుల వారు దినాల్లో కూడా శిష్యులు ఎక్కడ చదువుతారన్నమాట? యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వాక్యం చదవండి. చదువుతున్నాను. అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలరని అటు నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరు ఎన్నడూ ఆయనను వెంబడింపలేదని రాయబడి ఉంది. యేసుక్రీస్తుల వారు ఆత్మ సంబంధమైన విషయాలు చెప్తుంటాడు మందిరంలో. ఇప్పటికీ కూడా అండి, మందిరాల్లో దైవ సేవకులు వాక్యము ప్రకటిస్తున్నప్పుడు ఆత్మ సంబంధంగా దాన్ని అంగీకరించకుండా శరీర సంబంధంగా వాటిని అంగీకరించి మందిరాలు విడిచిపెట్టి వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు. యేసయ్య ఏం చెప్పాడు? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడని చెప్పిన తర్వాత వాళ్ళకి అది అర్థం కాక ఏమనుకున్నారు? ఆయన రక్తం తాగాలంట, ఆయన శరీరం తినాలంట, శరీర సంబంధంగా ఆలోచన చేశారు. అయినా దేవుడు ఏం చెప్పాడు? స్పష్టంగా చెప్పాడు. ఏం చెప్పాడు ఆయన? ఎక్కడ చదువుతారు? 63. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు
ఆత్మయు జీవమునయున్నవి. హల్లెలూయా. ఇవి చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాలేదండి. శిష్యులు ఏం చేశారు? మధు అన్న ఒక్కొక్కరు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయారంట. జీవము గల దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. తర్వాత యేసయ్య చూడండి ఏమంటాడు అక్కడ ఉన్నటువంటి శిష్యులతో ఏమంటాడు? కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళవలని ఉన్నారా అని 12 మందిని అడుగగా సీమోను పేతురు ఏమంటున్నాడు చూడండి, ప్రభువా ఎవని యొద్దకు మేము వెళ్ళుదుము, నీవే నిత్య జీవము మాటలు గలవాడువు. హల్లెలూయా. నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వాసం ఉంచుతున్నాం, మేము ఎరిగి ఉన్నాం. పేతురు కరుకున్నటువంటి ఆ తీర్మానం అలా ఉంది. వారికి ఉన్నటువంటి అపోస్తులకు ఉన్నటువంటి తీర్మానం అలాంటిదండి. ఎంతమంది వెనుతిరిగి వెళ్ళిపోతున్న వాళ్ళ వైపు చూడలేదు. ఇప్పుడు దినాల్లో ఎలా ఉన్నాయంటే ఎవరన్నా కానీ మందిరానికి కానీ మానేశారనుకోండి, ఎందుకు మానేశారంట వాళ్ళు, మనం కూడా ఆగిపోతే బాగుండు అనుకునే వాళ్ళు ఉన్నారు. అలా మనం ఉండకూడదు. ఎవరి వైపు చూడాలి? మనం యేసు వైపే చూడాలి. హల్లెలూయా. అపోస్తులు ఎవరి వైపు చూశారో ఆ నజరేయుడని యేసు వైపే మనం చూడాలి. హల్లెలూయా. అలాగే వెనుతిరిగి చూసిన వాళ్ళని మీకు జ్ఞాపకం చేశాను. వెనుతిరిగి చూడకుండా ముందుకు కొనసాగిపోయిన వ్యక్తులు ఎవరు? అపోస్తుల కార్యములు 21:7 వాక్యం. మేము తూరు నుండి చేసిన ప్రయాణము ముగించి మరునాడు కైసరేకు వచ్చి 7 ఒకడును సువార్తికుడు అయిన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. 4 కుమార్తెలు వారు ప్రవశించువారు. మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అను ఒక ప్రవక్త యోదయ నుండి వచ్చెను. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని కట్టుకొని యూదులు ఈ నడికట్టు గల మనుషుని ఇలాగు బంధించి అన్ని జనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు అనేను. ఈ మాట వినినప్పుడు మేము అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతనిని బతిమలాలుకొంటిమి. కానీ పౌలు అంటున్నటువంటి మాట జాగ్రత్తగా ఆలకించండి. పౌలు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా, నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధించబడుటకు మాత్రమే గాక చనిపోవుటకు సిద్ధముగా ఉన్నానని చెప్పాను. హల్లెలూయా. చప్పట్లు కొట్టి ప్రభు నామని స్తుతిద్దామైన సన్నిధిలో పౌలు గారు తన జీవితాన్ని దేవునికి పూర్తిగా సమర్పించుకున్నటువంటి వ్యక్తి అండి. దేవుణ్ణి తన జీవితంలో ఎప్పుడైతే ప్రతిష్ఠించుకున్నాడో సౌలుగా ఉన్నటువంటి పౌలుగా మార్చబడ్డాడు కదా. ఈ సౌలుగా ఉన్నటువంటి ఆ దినాల్లో ఏం చేశాడు? సంఘాల్ని హింసించాడు సౌలు. తర్వాత దమస్కు మార్గంలో ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు ఆ మధ్యలో దేవుడైన యేసుక్రీస్తుల వారు ప్రత్యక్షమై వెంటనే ఆ గుర్రం మీద నుండి ఎవరు పడిపోయాడు? సౌలు కింద పడిపోయాడు. యేసుక్రీస్తుల వారు సౌల్ని దర్శించినటువంటి దినమదే. ఎప్పుడైతే యేసుక్రీస్తుల వారు ఆకాశములో నుండి ప్రత్యక్షమయ్యాడో సౌలుకి గుర్రం మీద నుండి కిందపడి కళ్ళు కనిపించక అలాగే ఉంటున్నప్పుడు యేసుక్రీస్తుల వారి వెలుగు అతనిని కమ్మడం మొదలుపెట్టింది. హల్లెలూయా. యేసుక్రీస్తుల వారి వెలుగు సౌలు చుట్టూ ప్రకాశించింది. ఎప్పుడైతే యేసుక్రీస్తుల వారి వెలుగు సౌలు చుట్టూ ప్రకాశించిందో సౌలు అంటాడు, అయ్యా అయ్యా నీవెవరవి అన్న తర్వాత యేసయ్య ఏమన్నాడు చెప్పండి? నీవు హింసిస్తున్న నజరేయుడని యేసును నేనే. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుని స్వరం ఎప్పుడైతే సౌలు విన్నాడో పౌలుగా మార్చబడిపోయాడు బిడ్డలారా. హల్లెలూయా. ఆ రోజు చేసుకున్న తీర్మానమనే కొనసాగిస్తున్నాడు. చావైన ఆయనతోనే, బ్రతుకైన ఆయనతోనే, ఆయనే జీవము కలిగిన దేవుడని గ్రహించి సౌలు పౌలుగా మారి
దేవుని స్వార్థను భుజానికేసుకొని నిందలైన, అవమానాలైన, కష్టాలైన, ఆకలైన, దప్పికైన, ఆరోగ్యం లేకపోయినా, స్వస్థత లేకపోయినా, ఏదైనా యేసుతో కూడా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. హల్లెలూయా. ఆ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నటువంటి దినాల్లో ఏం జరిగిందంటే, యెరూషలేముకి వెళ్ళొద్దు, నిన్ను బంధిస్తారు, అన్యజనుల చేతికి నీకు అప్పగిస్తారని అక్కడున్న వారు చెప్పిన తర్వాత పౌలు అన్నాడు, నేను వెనుతిరిగి చూడను. ఎంత మంచి మాట అండి. పౌలులో ఉన్నటువంటి బలమైన మాట బయటకు తీసుకొచ్చాడు. ఏమంటున్నాడు? నేను వెనుతిరిగి చూడను. ఏమని చెప్పాడు? ప్రభు అయిన యేసు నామము నిమిత్తం యెరూషలేములో బంధించబడుటకు మాత్రమే కాదు, చనిపోవటకు కూడా సిద్ధముగా ఉన్నాను. ఈరోజు ఆ మాట మనం పలకగలుగుతామా? దేవుని సన్నిధిలో మనం పలకగలుగుతావా? చావైన నీతోనే ప్రభువా, బ్రతికైన నీతోనే నాయన. నాకున్న కష్టాలు ఒక లెక్క కాదు, నాకున్నటువంటి శోధనలు ఒక లెక్క కాదు నాయన, నేను నీతోనే బ్రతుకుతానని మనం చెప్పగలుగుతామా? ఎంతమంది అండి వెనుతిరిగి వెళ్ళిపోయారు. శోధనలు, కష్టాలు ఎక్కువైనాయని వెళ్ళిపోతున్నారు. మీకు ఒకటి చెప్పనా? కష్టాల్లో మనకు తోడుగా నిలిచేది ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. హల్లెలూయా. ఆయన చూస్తూ ఉండే దేవుడు కదండి. కష్టాల్లో నుండి పైకి లేవనెత్తే దేవుడిని మనం ఆరాధన చేస్తున్నాం. శోధనల నుండి విడిపించే దేవుడు మనం ఆరాధన చేస్తున్నాం. అది ఎరిగిన పౌలేమంటాడు, ఆయనతోనే నేను ఉంటాను, ఆయనతోనే నా బ్రతుకు, ఆయనతోనే నా సావుని చెప్తాడు అక్కడ. అలాగే మనం ఆలోచన చేస్తే అండి, యోబు జీవితంలో చూడండి, తనకు కలిగినటువంటి ఎదురైనటువంటి శోధన, భయంకరమైన శోధన. బిడ్డల్ని కోల్పోయాడు, ఆస్తి కోల్పోయాడు, ఆరోగ్యం కోల్పోయాడు. తన భార్య రూపంలో అపవాది వచ్చి అంటది, ఇంకా నీ యథార్థత విడవకుండా ఉంటా, వెనుతిరిగి చూడు అని. తర్వాత యోబు ఏమంటాడు? మూర్ఖురాలు మాట్లాడబాకంటాడు తన భార్యతో. ఏమంటాడు సమీలన్న? ఆ మాట అనేటప్పుడు కూడా యోబు ఏ పరిస్థితిలో ఉన్నాడు? తన ఒళ్ళంతా చీము గారుతుందండి, ఒంటిలో బలం లేదు, శక్తి లేదు, మాట్లాడే అంత శక్తి కూడా లేదు అతనికి. తను అంటాడు, నా దేవుడు ఇంకా సజీవుడుగానే ఉన్నాడు. హల్లెలూయా. ఆయన సజీవుడుగానే, ఆయన మృత్యుంజయుడు. మూర్ఖురాలు మాట్లాడొద్దు. నేను వెనుతిరిగి చూడను. ఆయన చెప్పిన మాట, యోబు గారు చెప్పినటువంటి మాట ఏందో చెప్తారా? యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకుని, ఆయన నామమునకే స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాట ఎందుకన్నాడు? ఆయనే నా ప్రాణం ఇచ్చాడు, లేకపోతే ఆస్తులు. ఈ మాటగా అలా ఆలోచన చేయాలి. ఆయనే నా ప్రాణం ఇచ్చాడు, ఆయనే తీసుకుంటాడు, నీకేమి అన్నట్టుగా మాట్లాడాడు తన భార్యతో. మనకి ఏదైనా చిన్న కష్టం వస్తే మన ఆలోచనలు ఒక్కోసారి మారుతూ ఉంటాయి. ఏంది యేసు ప్రభు నమ్ముకున్నావు, ఆయన మనతో కూడా ఉన్నాడా లేడా అని ఒక ఆలోచనలో పడిపోతాం ఒక్కొక్కసారి. ఆలోచనలు ఏమవుతాయి చెప్పండి? ఆలోచనలోగానే ఉండేవి అనుకోండి, వెనుతిరిగి చూడాల్సి వస్తుంది. అలా ఉండకూడదు. ఎప్పుడైనా ఆలోచన వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? దేవుడు చేసిన అద్భుతాలను జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఆయన ఆశ్చర్య కార్యాలు మనం జ్ఞాపకం చేసుకునే వారుగా ఉండాలి. ఈ విధంగా యెహోషువ, మోషే వీళ్ళందరూ కూడా అండి దేవుని పరిచర్యలో, దేవుని సేవలు వెనుతిరిగి చూడలేదు. మోషే గారికి ఎదురైనటువంటి శోధనలు, మోషే గారికి ఎదురైనటువంటి కష్టాలు మామూలు కష్టాలు కాదు. మన ఇంట్లో ఉన్న 2 బిడ్డలతోనే మనం ఏగలేకపోతున్నాం అమ్మా, అవునే కదా? మన కాడున్నటువంటి బిడ్డలని వాళ్ళతోనే ఏగలేకపోతున్నాం. లక్షలాది మంది మోషే ఎదుటున్నారు. ఎంతమంది సరిగారండి మోషే గారి మీద, ఎంతమంది సరిగారు, ఎంతమంది మోషేని ఎంతమంది బాధ పెట్టారు. కానీ మోషే గారు వెనుతిరిగి చూసాడా? చూడలేదు. నా ప్రాణానికి మూలాధారము దేవుడైన యెహోవాయే, ఆయనే నా ఆధారము, ఆయనే నా కేడెము. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా వారి ముందు నడుస్తున్నటువంటి దేవుని వైపు మోషే గారు చూస్తూ నడిచిపోతున్నాడు. కాబట్టి మనం బ్రతుకుతున్నటువంటి దినాల్లో కూడా మనం చేయాల్సినటువంటి పని ఏంది? వెనుతిరిగి చూడకూడదు. లాస్ట్గా చివరిసారిగా ఈ మాట చదవండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము చివరిసారిగా ముగిస్తున్నాను. 10వ అధ్యాయము ఎక్కడ చదువుతారు? 37వ వాక్యం. కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని
అతడు వెనుకకు తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. తర్వాత అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము గలవారు. నాతో కూడా కలిసి మాటలు చెప్తారా? అందరూ నాతో కూడా కలిసి మాటలు మనము నశించుటకు వెనుక తీయవారము కాము కానీ ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము గలవారమై ఉన్నాము. గట్టిగా ఆమేనని చెప్తారా? ఈ మాట మనం పలుకుతున్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనలో మెండారుగా అభిషేకముతో నింపునుగాక. ఆయనతోనే బ్రతకాలన్న తపన మనలో రగులునుగాక. ఆయన వైపే చూస్తూ ముందుకి కొనసాగిపోవాలన్న ఆలోచనలు మనలో రేగునుగాక. ఎన్ని కష్టాలైనా, ఎన్ని శోధనలైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని ఇరుకులైనా యేసు వైపు చూస్తూ ముందుకు కొనసాగిపోయే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసయ్య ఏమంటున్నాడు చెప్పండి? నా రాజ్యానికి మీరు పాత్రులుగా ఉండాలంటే వెనుతిరిగి చూడొద్దు. దేవుని ప్రజలారా, వెనుతిరిగి వెళ్ళిపోతున్న వారి వైపు చూడొద్దు. అర్థమవుతుందా? మందిరానికి వస్తారు, వెనుతిరిగి వెళ్ళిపోతుంటారు. వారి వైపు చూస్తే ఏమవుతుంది చెప్పండి? మనం కూడా వెనుతిరిగి వెళ్ళిపోయే అవకాశాలు వస్తాయి. వాళ్ళ వైపు చూడకుండా, మనకు కలుగుతున్నటువంటి కష్టాల వైపు చూడకుండా, శోధనల వైపు చూడకుండా, లోక ఆశల వైపు చూడకుండా ఎవరి వైపు చూడాలి చెప్పండి? యేసు వైపే చూడాలి, యేసు వైపే చూడాలి. హల్లెలూయా.